సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే సింహమందు కేతువు, కుంభరాశి యందు రాహుగ్రహము, అలాగే కుజుడు, అదే మాదిరిగా బుధుని యొక్క సంచారము, మీనరాశి యందు శనేశ్వరుడు రవితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు మేషరాశి నుండి ప్రారంభమై కర్కాటక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చును. లాభస్థానమందు కుజుడు, లాభస్థానమందు రాహువు, లాభస్థానమందు బుధుడు, జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకొని దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యతల వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కానీ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కానీ, విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఇటువంటి వాటిల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ వారంలో ఎక్కువగా కనబడవు. అలాగే శుక్రుని యొక్క జన్మరాశి సంచారం ఏదైతే ఉన్నదో అది కొంత జీవితంలో సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, శుభవర్తమానాలని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే కుల ఆచారాలను పాటిస్తూ ఉండడానికి, మత ప్రాతిపదిక మీద ఏదైనా కొన్ని విషయాల్ని ఆలోచిస్తూ ఉండడానికి, లేదా మతానికి సంబంధించినటువంటి మన మతంలో ఇలా చేస్తారు, లేకపోతే వివాహంలో ఇలా చేస్తారు అనేటువంటి విషయాలని, లేదా కులానికి సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అంటే మన ఆచార వ్యవహారాలను ఏ విధంగా పాటించాలి, మన పూర్వీకులు ఈ పనిని ఏ విధంగా చేశారు అనేటువంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలను చాలా చక్కగా వేసుకోగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అంచనా చాలా కరెక్ట్గా, అంటే ఏదైతే మీరు అనుకుంటారో పలానా సమయానికి ఈ పని పూర్తవుతుంది, పలానా సమయానికి ఇది మనకి వస్తుంది అని ఏదైతే మీ కొంత ప్రణాళిక అంచనా వేసుకుంటూ ఉంటారో అవన్నీ చక్కగా మీ అంచనాలకి తగ్గకుండా అదే మాదిరిగా ముందుకు అవన్నీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారో. ఇక్కడ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి, ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొంత మీరు కష్టపడ్డప్పటికీ కూడా విలువలతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగించడానికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉన్నది. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగుగా ఉన్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల్ని చాలా చక్కగా వినియోగిస్తూ ఉంటారు. ఎటువంటి లోటు కూడా ఈ రాశి వారికి లేదు. అలాగే ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.